వీళ్ళు కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే రాంగ్ ఏంటుంది? కరెక్ట్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అడిగి ఉండాల్సింది, సిబిఐ విచారణ డిమాండ్ చేయడం కాకుండా లీగల్ గా అడిగి ఉండాల్సింది. సిబిఐ ఎంక్వైరీ కూడా నమ్మకం లేదు నాకు, జ్యుడిషియల్ ఎంక్వైరీ అడగాలి. జ్యుడిషియల్ ఎంక్వైరీ, ఓకే. సిట్టింగ్ జడ్జి చేత జ్యుడిషియల్ ఎంక్వైరీ అడగాలి. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇలాంటి వ్యవహారాలు జరగటం, రాజకీయ ప్రయోజనాలతోటి తిరుమల వెంకటేశ్వరుని కూడా వాడుకోవటం అనేది ప్రతి సుప్రీంకోర్టు జడ్జి పదవి తీసుకున్నప్పుడు కానీ, ఆఫీసు ఎజ్యూమ్ చేసినప్పుడు కానీ, డెమిట్ అయ్యేటప్పుడు కానీ ప్రతి సుప్రీంకోర్టు జడ్జి గారు వెళ్ళేటువంటి పరమ పవిత్రమైన దేవాలయం తిరుమల తిరుపతి దేవస్థానం. సో వాళ్ళకి ఎంత రిలీజియస్ సెంటిమెంట్ ఫీలింగ్స్ అటాచ్ అయ్యి ఉంటాయో ఆ టెంపుల్ మీద. సో ఆ టెంపుల్ విషయంలో ఈ విధమైనటువంటి రాజకీయాలు చేయటం వ్యవస్థకు మంచిది కాదు, ఇన్స్టిట్యూషన్ కి మంచిది కాదు. ఇప్పుడు నరసింహరావు గారు, మీరు కొన్ని నాకు తెలిసి 5 సంవత్సరాల్లో ఒక 100 సార్లు అన్నా తిరుపతి లడ్డు తినుంటారు. నేను ఒక 100 సార్లు తినుంటా. నేనైతే ఒక 100 సార్లు తిరుమల తిరుపతి దేవస్థానంలో తీసుకొచ్చిన ప్రతిరోజు ప్రసాదాన్ని పవిత్రంగా, ఈవెన్ షూ కూడా వేసుకొని ప్రసాదం తీసుకునేటప్పుడు ఎవరైనా ప్రసాదం పెడితే షూ ఇప్పేసి ఆ ప్రసాదం తీసుకుని కళ్ళగొత్తుకుని తింటా. సో నేను ఒక రిలీజియస్ అటాచ్మెంట్ లోకి నేను వెళ్ళి ఒక ప్రసాదాన్ని ఆల్రెడీ సేవించినప్పుడు, అది 5 సంవత్సరాల నుంచి కంటిన్యూ అవుతున్నప్పుడు, అరే ఒకసారి ప్రసాదం తిన్నటువంటి వ్యక్తి ఈ రోజు దాంట్లో పంది కొవ్వు కలిసింది, జంతువుల కొవ్వు కలిసింది, ఇంకోటి కలిసింది అని ఒకవేళ ఈ రోజు మనం ప్రపంచానికి చెబితే, అది జరిగిపోయిన 5 సంవత్సరాల నుంచి ఇలాంటి ప్రసాదాన్ని నేను తింటున్నానని గిల్టీ ఫీలింగ్ తోటి ఒక భక్తుడు ఉంటాడు అనేటువంటి కామన్ సెన్స్ కూడా లేకుండా దీన్ని రాజకీయంగా బయట పెట్టాడు అప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. జరిగిపోయింది, దీన్ని రాజకీయంగా వాడకూడదు. ఇంకా అలాంటిది ఏమైనా జరిగితే సీక్రెట్ గా, ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది నేషన్, ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది హిందూయిజం, అది సీక్రెట్ గా పెట్టి ఇంకోసారి భవిష్యత్తులో జరగకుండా దాన్ని. ఇప్పుడు మన ఇంట్లో ఒక పాప ఉంటుంది నరసింహరావు గారు, పాప ఒక అబ్బాయితో లవ్ అఫైర్ లో ఉంటుంది. లవ్ అఫైర్ లో ఉంది కదా అని ఈ అమ్మాయి మా అమ్మాయి ప్రేమించిందని లవ్ అఫైర్ అని చెప్పి ప్రపంచం అంతరికి చెప్పుకుంటామా? చెప్పంగా, సీక్రెట్ గా ఉంచుతాంగా, గౌరవం కదా. ఎందుకు ఉంచుతారు సీక్రెట్ గా? వాట్ ఇస్ ద రీజన్? పరువు పోతుంది, గౌరవంగా ఉంచాలి, పానిక్ అయిపోతారు. కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. ఇది మన ఫ్యామిలీలో ఒక పాప తప్పు చేసినప్పుడు, లేకపోతే మన అన్నయ్య గారు అమ్మాయి తప్పు చేసినప్పుడు, అది దాన్ని దాచిపెట్టుకొని దాన్ని 10 మందికి చెప్పుకోకుండా, ఎక్స్పోజ్ అవ్వకుండా దాన్ని సీక్రెట్ గా సెటిల్ చేయటమో, లేకపోతే అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయటమో ఏదో ఒకటి చేస్తాం. లైఫ్ లో కొన్ని సీక్రెట్స్ మన ఫ్యామిలీ అని దాచిపెట్టుకోవాలి. ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది నేషన్, ఒక దైవ భక్తికి సంబంధించినటువంటి కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి ఒక లడ్డు వ్యవహారంలో ఒక తప్పు జరిగిందో లేకపోతే తప్పు జరగలేదో అనేది నేను లోపలికి వెళ్ళటంలా. ఒకవేళ అలాంటిది ఏదైనా ఒకటి అలా జరిగి ఉన్నట్టయితే దాన్ని ప్రపంచానికి చెప్పి, ఇప్పుడు కోట్లాది మంది ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీయకుండా చూడాల్సిన బాధ్యత కూడా చంద్రబాబు నాయుడు. కరెక్ట్. కానీ ఇక్కడ మీరు ఇంతకుముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిబిఐ విచారణ అడిగి ఉండాల్సింది, డెఫినెట్గా అడిగి ఉండాల్సింది, అంతే కదా. ప్రకటనగా మాత్రం కాకుండా లీగల్గా ప్రాపర్ వేలో వెళ్ళి విచారణ డిమాండ్ చేయాలి, వాళ్ళపైన అలిగేషన్స్ వచ్చాయి కాబట్టి. బట్ ప్రభుత్వం ఎందుకు సిబిఐ విచారణకు వెళ్ళట్లేదు? గతంలో అనేక అంశాల్లో సిబిఐ విచారణ డిమాండ్ చేస్తూ వచ్చింది. ఈవెన్ నిజానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పుడు ప్రభుత్వం తప్పు చేసిందని ఎస్టాబ్లిష్ చేయడానికి ఉన్న అవకాశం కూడా కదా ప్రభుత్వానికి. ఎందుకు ప్రభుత్వం సిట్ పేరుతో విచారణ చేస్తోంది, సిబిఐకి ఎందుకు వెళ్ళట్లేదు? నరసింహరావు గారు, ఇది పొలిటికల్ గా జగన్మోహన్ రెడ్డిని సమాధి చేయడానికి వేసినటువంటి ఒక ట్రాప్. ఖచ్చితంగా నేను అనుకోవటం, లడ్డు వ్యవహారంలో వీళ్ళు అనుకున్న స్థాయిలో ఏ విధమైనటువంటి అడల్టర్డ్ గీ వాడలేదు. అది ఏ విధంగానూ ఆ ఫుడ్ కంటామినేటెడ్ అయిందని నేనైతే అనుకుంటాను. ఇది పొలిటికల్ గా ఒక థాట్ ని వీళ్ళు త్రో చేశారు, పబ్లిక్ లోకి త్రో చేశారు ఒక థాట్ ని. అది సెంటిమెంట్ పరంగా చాలా స్ట్రాంగ్ సెంటిమెంట్ ఫీలింగ్స్ అటాచ్ అయి ఉంటాయి కాబట్టి అది బ్లాస్ట్ అయ్యింది. సో సబ్సిక్వెంట్ గా దీన్ని ఎలా ఓవర్కమ్ అవ్వాలో అర్థం కావటం లేదు వాడికి. ఏ విధంగా ఓవర్కమ్ అయ్యి దీన్ని ఇష్యూని సాల్వ్ చేయాలి. ఇప్పుడు సిట్టింగ్ జడ్జి చేత విచారణకు ఆదేశించారనుకోండి, రియాలిటీ బయటకు వస్తుంది. ఒకవేళ సిబిఐ ఎంక్వైరీ వేశారనుకోండి, ఈ రోజుకైతే రేపైనా రియాలిటీ బయటకు వస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఈ అడల్టర్డ్ గీ అనేది కంటైనరు ఒక స్టేజ్ లో ఆఫ్ చేసి దాన్ని రిపోర్ట్ వచ్చిన తర్వాత దాన్ని వెనక పంపించేశారు. సో వీళ్ళ అజంప్షన్ ఏంటి అంటే, ప్రీవియస్లీ ఇలాంటి గీనే వాడి ఉంటారేమో అనేది వీళ్ళ అజంప్షన్ అంతే. ఇట్స్ అన్ అజంప్షన్ ఓన్లీ, ఇట్ ఇస్ నాట్ ప్రూవ్డ్ ఫ్యాక్ట్. ఇప్పుడు ఒకవేళ అలాంటిదే కనుక ప్రూవ్ అయితే వీళ్ళు ఫస్ట్ తప్పు అవుతారు.
కరెక్ట్ ఆపరేషన్ లో ఉంది ట్యాంకర్ వచ్చి ఒక గీ ట్యాంకర్ వచ్చి పార్క్ చేశారు నరసింహరావు గారు తిరుమల తిరుపతి దేవస్థానంలో. పార్క్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ల్యాబ్ రిపోర్ట్ కి పంపిస్తారు. ల్యాబ్ రిపోర్ట్ కి పంపించిన తర్వాత 1 days 2 days 3 days ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత క్లియరెన్స్ వచ్చిన తర్వాతనే గీ ట్యాంకర్ ని లోపలికి తీసుకెళ్తారు. అది ఎగ్జిస్టింగ్ రూల్స్. అది మీరు చెప్తారు నేను చెప్తాను మారో. ఏ ప్రభుత్వాలు ఎవరైనా సరే ఖచ్చితంగా ఆ విధమైనటువంటి ప్రొసీజర్ ఫాలో అవుతారు. వీళ్ళు టెస్ట్ చేసినప్పుడు వీళ్ళ వెర్షన్ ప్రకారం ఈఓ వెర్షన్ ప్రకారం వీళ్ళు టెస్ట్ చేసినప్పుడు ఒక ట్యాంకర్ లో ఈ విధమైనటువంటి అవశేషాలు ఉండి ఉండవచ్చు అనేది ఒక ల్యాబ్ రిపోర్ట్. ఉన్నాయనే రిపోర్ట్ కాదు, ఉండి ఉండవచ్చు అనే రిపోర్ట్. అది కూడా ఎన్డీడీబీ రిపోర్ట్ కూడా ఉండి ఉండవచ్చు. బికాస్ ఇట్ ఈస్ సబ్జెక్ట్ టు ఫైనల్ రిపోర్ట్ అంటారు మళ్ళీ. ఉండి ఉండవచ్చు. ఈ ఉండి ఉండవచ్చు అనేటువంటి ఒక ప్రిజంప్షన్ థాట్ ని తీసుకొని వీళ్ళు ఇంతకు ముందు చాలా ట్యాంకర్లు ఇలాగే వెళ్ళి ఉంటాయేమో అనేటువంటి ఒక ప్రకటన చేశాడు ముఖ్యమంత్రి. జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టడానికి చేసినటువంటి ఈ ప్రకటన రాజకీయ ప్రయోజనమైన ప్రకటన అని దానికి ఒక క్లారిటీ ఉంది చంద్రబాబు నాయుడుకి. దీన్ని డెవలప్ చేసి దీన్ని ఇంకా కొద్దిగా డెవలప్ చేసి దాన్ని అడ్వాన్స్డ్ వెర్షన్ తీసుకొచ్చాడు నారా లోకేష్. దీనికి పూర్తి స్థాయిలో షేపింగ్ ఇచ్చి దీన్ని హిందూయిజం వైపు మరల్చాడు పవన్ కళ్యాణ్. ఓకే 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 ఇట్స్ ఎ ట్రాప్. సో దీన్ని హిందూయిజం వైపు సనాతన ధర్మం వైపు మరల్చి దీన్ని పబ్లిక్ అందరినీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ట్రాప్ గీ వ్యవహారం ప్రసాదం అనేటప్పటికి ఈ ముగ్గురు కలిపి అంటే ఇంక్లూడింగ్ భారతీయ జనతా పార్టీ వీళ్ళ ముగ్గురు కలిపి వేసినటువంటి ట్రాప్ లో 100 అడుగుల లోతుకు దిగిపోయినాడు జగన్మోహన్ రెడ్డి.